సమస్యలు నీటి సమస్యలు ఏమున్నాయి మొన్న మీటింగ్ సార్ చెప్పినాడు. సార్ నెంబర్ తీసుకున్నాయంటే మీకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటాడు. చెప్పేది ఇందాక రాయలసీమ బుక్ మొత్తం బుక్ ఉంది, పీడిఎఫ్ ఉంది మన దగ్గర, మొత్తం అందరికీ పెడతాం. మొత్తం సున్నంగా ఉంది రాయలసీమ గురించి. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, డ్యామ్ ఎంత, మన స్టోరేజ్ ఎంత, మన వాటా ఎంత, తెలుగంగకు, ఎస్ఆర్బీసీకి, కేసీకి 4 అన్నీ ఉన్నాయి. అవన్నీ మీరు చదువుకుని మీకు మంచి అవగాహన వస్తుంది. తర్వాత మనం అందరం దీన్ని 10 మంది చెప్పగలిగామంటే మన లక్ష్యాన్ని మనం పూర్తి చేసుకుంటాం. రాబోయే రోజులు మనం కూడా ముందుకు పోతాం. ఏపీ అంటే ఆంధ్ర అమరావతి పోలవరం కాదు, మనం అందరం దాంట్లో ఉన్నాం. కాబట్టి మనం అందరము తెలుసుకుందామా దీని గురించి, వీటి గురించి పలకండి, తెలుసుకుందాము. మీకు పీడిఎఫ్ కార్డు నెంబర్ ఇస్తాము, ఆ యొక్క పీడిఎఫ్ బుక్ మీకు పెడతాము, చూడండి. పూర్తి చేసే సమాచారం ఉంటుంది. మీకు ఇంకా పెద్దలు అందరూ అందుబాటులో ఉంటారు, రైన్ పెద్దలు అందుబాటులో ఉంటారు. మీరు అందరూ తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు ప్రతి ఒక్క ఊళ్ళో మన అందరూ మన ఇంటి పక్కన దీన్ని ఒక చైన్ మాదిరి చెప్పుకుంటూ పోతే మన రాబోయే తరాలు కూడా మనమంతా ముందు సాగుతాము. మన భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇది ఒక రాజకీయ పార్టీ కాదు, ఒక ఓట్ల కోసం కాదు, పదవుల కోసం కాదు. 15 ఏళ్ళు కష్టపడుతున్నాడు. ఈయన అనుకుంటే ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్యే 5, ఇక నాన్న వచ్చేసి ఎంపీగా చేసినాడు, 2 సార్లు ఎమ్మెల్యే చేసినాడు. కానీ రాజకీయాలు వద్దు, రాయలసీమ ఏదో ఒకటి చేయాలనే ఒక లక్ష్యంతో 14 ఏళ్ళుగా కృషి చేస్తున్నారు. ఇంకోటి ఏమంటే ఇలాంటి మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి ఈరోజు అన్ని పార్టీలు కూడా మన హక్కులు కొద్దిగా మొన్న నీళ్ళు వదిలినాయి. అంటే పోరాటం ఎవరు చేయకుంటే పట్టించుకోవు. కాబట్టి మనం పోరాటం చేయాలి, స్ఫూర్తి రావాలి. మేజర్గా ప్రజలు మమేకం కావాలి, విద్యార్థులు మమేకం కావాలి. చూసా తెలంగాణలో విద్యార్థి ఉద్యోగం అయితే తెలంగాణ ఉద్యోగం ముందుకు పోయింది. అంత ముందుకు తెలంగాణ ఉద్యోగం ఏం లేదు, కేసీఆర్ ఉద్యోగం ఏం లేదు. ఎప్పుడైతే విద్యార్థులు మమేకమైనారో అప్పుడు తెలంగాణ ఉద్యోగం ఒక రాష్ట్ర స్థాయికి వచ్చింది. కాబట్టి యువకులు రాబోయే తరానికి మీరే ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తితో మీరు దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకొని మీ పక్క వాళ్ళకు, మీ స్టూడెంట్కు, మీ అమ్మ నాన్నకు, బంధువులకు చెప్పుకుంటే ఇది మహా ఉద్యమమై మన హక్కులని సాధించుకుంటాం. అలాగే మనం కూడా ఇండియాలో నెంబర్ 1 ఉండే అవకాశం రకాలు ఉన్నాయి, అన్ని వనరులు ఉన్నాయి, ఆర్థిక వనరులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, భూములు అన్నీ ఉన్నాయి. కానీ తగిన ఈ నీటి సౌకర్యాలు లేక మన అన్ని పట్టించుకోక తలా పార్టీలు విడిపోయి ఆ విధంగా తయారైనాం. కాబట్టి ఇప్పటికైనా మీరందరూ ఆ బుక్ పెడతాం, చూడండి, ఒకసారి చదవండి, 10 ఒక్కరు చెప్పండి, ముందు సాగండి. ఈ అవకాశం పెద్ద నమస్కారం. జై హింద్.